Hello everyone, welcome back to my channel. So ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియోతో వచ్చాను అనమాట. సో దట్ టు చాలా మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను. ఎలా అయితే నేను పీజీ మీద చేసిన వీడియో, రైస్ బిజినెస్ ఇట్లాంటి వాటి మీద చేసిన వీడియో ఎంతోమందికి ఎలా అయితే హెల్ప్ఫుల్ అయిందో, సో నేను ఇప్పుడు షేర్ చేసుకోబోయే ఈ ఇన్ఫర్మేషన్ కూడా అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నది ఏంటి అంటే హౌస్ బయింగ్ అనమాట. హౌస్ బయింగ్ అండ్ దెన్ మేమున్నది బెంగళూరులో కాబట్టి ఇక్కడ బెంగళూరులో ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి అండ్ దెన్ నేను కంప్లీట్గా చెప్పలేను బికాజ్ నేను ఏమేమైతే ఎక్స్పీరియన్స్ చేశాము మేము హౌస్ తీసుకోవాలనుకున్నప్పుడు అండ్ దెన్ మిగతా సినారియోస్లో హౌస్ ఆర్ ప్లాట్ అపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిలో మాకు ఎలాంటి అనుభవాలు అయితే ఎదురయ్యాయో వాటిని మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నో అఫెన్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్, మీరు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఎలా అయితే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారో, ఇప్పుడైతే జనరేషన్స్ మారాయి కాబట్టి ఫస్ట్ ఇల్లు కొని చూడు తర్వాత పెళ్లి చేసుకొని చూడు అన్నట్లు అయిపోయింది అనమాట, యాజ్ మీ అందరికీ తెలిసినట్టే. సో బెంగళూరులో ఇల్లు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఎలాంటి విషయాలు ఫస్ట్గా మైండ్లో ఉంచుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ థింగ్, మీరు ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళినా ఎలాంటి ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళొచ్చు, బ్రోకర్స్ ద్వారా వెళ్ళొచ్చు, ఆన్లైన్లో చూసి వెళ్ళొచ్చు, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఎలాంటి వాటి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం చేయించాల్సింది లీగల్ వెరిఫికేషన్. ఫస్ట్ మనం 5,000 ఆర్ 10,000 టోకన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు ఆ లీగల్ బుక్ ఇస్తారు. ఆ బుక్ని మీరు దయచేసి ఎవరు పడితే ఆ లాయర్స్ దగ్గరికి వెళ్ళకండి. ఒకటికి 10 మంది మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు, ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ కనుక్కొని హూ ఈజ్ ద బెస్ట్ లాయర్ అనుకుంటే మాత్రమే వెళ్ళండి. అండ్ ఇక్కడ ఇంకో లొసుగు ఉంటుంది అనమాట. ప్లాట్స్, ఎస్పెషల్లీ ప్లాట్స్ సేల్ చేసేటప్పుడు, ఈ హౌసెస్ సేల్ చేసేటప్పుడు ఫస్ట్ మనం జనరలా లేదంటే ఎస్సీ ఎస్టీ ల్యాండ్ అనేది చూసుకోవాలి. జనరల్ అయితే మోస్ట్లీ ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ అది ఎస్సీ ఎస్టీ ల్యాండ్ కనుక అయితే 100 years వరకు, ఆ 100 years లోపు వాళ్ళ పేరు మీద నుంచి మారుంటుంది కదా, ఆ 100 years లోపు వాళ్ళు ఎప్పుడు వచ్చి రిటర్న్ అడిగినా సరే మనం తిరిగి ఇవ్వాల్సిందే. అందులో ఆ ఫ్యామిలీలో ఒక్కలైనా సైన్ చేయకపోతే. ఇలాంటి సినారియోస్ చాలా మందికి ఎదురై ఉంటాయి. మేబీ మీకు తెలిసిన వాళ్ళలో, ఫ్రెండ్స్లో ఖచ్చితంగా అయితే ఎదురై ఉంటాయి. కొంతమంది బయటికి చెప్పకపోవచ్చు, కొంతమంది అంటే ఆ చెప్పే అవసరం కూడా రాకపోవచ్చు. ఈ విషయంలో, లీగల్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ దెన్ ఖచ్చితంగా ఈ సివిల్ లాయర్స్కి మాత్రమే ఇవ్వండి, జనరల్ లాయర్స్కి కాదు. ఎందుకంటే లాయర్కి ఇచ్చేసాం, లాయర్ బాగుందని చెప్పేశారు, ఇలా కాదు. ఇక్కడ ఇందులో కూడా ఇంకో స్కామ్స్ ఉంటాయన్నమాట. మనకి ఆ ప్లాట్ సేల్ చేస్తారు కదా, ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఆ హౌస్ సేల్ చేసే ఎగ్జిక్యూటివ్ వాళ్ళు మనకి ఆ సరౌండింగ్లో, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఫీల్డ్ ఏరియా ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా లాయర్ని వైట్ ఫీల్డ్లో కాకుండా ఇంకో ఏరియాలో ఇవ్వండి. ఇదైతే నా చిన్న సజెషన్ అనమాట. అండ్ దెన్ ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు చెప్పే లాయర్కి అయితే 99% ఇవ్వద్దు. ఎందుకంటే దేర్ వుడ్ బి సమ్ బ్రైబ్ ఆర్ సంథింగ్, ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు అది కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఓకే చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మాకు కొంతమందికి ఎదురయ్యాయి, మేము చూసాం లైవ్గా, అందుకని ఇది చెప్తున్నాను. సో ఎవరు మిస్టేక్గా తీసుకోవద్దండి. బికాజ్ ఇల్లు అనేది లైఫ్ లాంగ్ మనం ఎన్నో ఇయర్స్ సేవ్ చేసేది. దాని తర్వాత కూడా హౌస్ కొనిన తర్వాత ఆల్మోస్ట్ మన జీవితాలని ఆ లోన్ కట్టడం కోసం పనంగా పెట్టేది. అందుకే లాయర్స్ని మాత్రం కేర్ఫుల్గా చూస్ చేసుకోండి. అండ్ మేమైతే ఇన్ఫ్యాక్ట్ ఇదొక ఒక లాయర్ ఉంటారు, ఆయన అయితే మోస్ట్లీ బ్రైబ్స్ ఇట్లాంటి వేటి జోలికి వెళ్ళాడు అనమాట, సూర్యలా అసోసియేట్స్ అని. మేమైతే అక్కడ జనరల్గా ఆయన ఓకే అంటే అది ఓకేలానే ఉంటుంది, మ్యాక్సిమం ఎక్కడ లేదు. అండ్ మాకు కూడా ఇంకో ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, ఇక్కడ జనరల్గా చూపించే లాయర్ బిజీ ఉన్నారని చెప్పి ఇంకొక లాయర్కి ఇచ్చాం. ఆ లాయర్ ఎవ్రీథింగ్ బాగుంది, మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసిన తర్వాత హాఫ్ అమౌంట్ కూడా కట్టేసాం అనమాట. కట్టేసిన తర్వాత మనం సజెస్ట్ చేసే ఇంకొక ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు మేము అనుకున్న పర్టికులర్ లాయర్కి ఇచ్చారు. అప్పుడు తెలిసింది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎస్సీ ఎస్టీ ల్యాండ్, అది కూడా గోమాల అనమాట. గోమాల అంటే మనకి ఈ గేదెల్ని కాయడానికి, మేకలు ఇట్లాంటి వాటికి ఉంటాయి కదా మన ఊర్లో అప్పట్లో ఉండేటివి, అలాంటి వాటిని గోమాలాస్ అంటారనమాట. అది కూడా జనరల్ గోమాల వేరుంటుందంట, మళ్ళీ ఎస్సీ ఎస్టీ గోమాల వేరుంటుందంట. ఇవన్నీ మాకు అసలు తెలీదు మేము ఇరుక్కునే వరకు.
సో అది ఎస్సీ ఎస్టీ గోమాల అంటే ఆల్మోస్ట్ 100 years రికార్డ్ తర్వాత కూడా వేరే వాళ్ళు పర్చేస్ చేసిన తర్వాత మాత్రమే అది రిలీజ్ అవుతుంది. అప్పుడు అలాంటి సిచ్యుయేషన్లో మేము వేరే లాయర్కి ఇచ్చామని చెప్పాం కదా, ఆ లాయర్ బాగుందని అంతా చెప్పేశారు. తర్వాత చూస్తే హీఈస్ ఎ జనరల్ లాయర్. సో ఆయన నార్మల్గా చూసేశారు. అండ్ ఇంకొకటి కూడా జరిగింది ఏంటి అంటే ఈ ప్లాట్ ఓనర్స్ నంబర్ ఆయన ఇవ్వమన్నారు అనమాట. సో వాళ్ళతో మాట్లాడింటే ఇట్స్ ఓకే సార్ క్లియర్ చేయండి ఇలా ఏమైనా చెప్పారు మాకు తెలీదు, ఇట్స్ సస్పెక్ట్ అనమాట. సో ఇలాంటివి చూపించేటప్పుడు ఆ సివిల్ లాయర్స్ అని పర్టికులర్గా ఇవి చూసే లాయర్స్ మాత్రమే ఉంటారు. టైం తీసుకున్నా పర్లేదు, వాళ్ళు జనరల్గా 1 week 10 days చెప్తారు, ఇంకా కూడా కొన్నిసార్లు టైం పడుతుంది. మీరు టైం తీసుకున్నా కూడా పర్లేదు. హరీబరీ అయిపోయి ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనం కాకపోతే రేపు మన పిల్లలకి మనం అది పాస్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఫేస్ చేయాల్సి వస్తే ఇలాంటి సినారియోస్ రాకుండా చూసుకోండి. అండ్ మాకు ఒక లాయర్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈవెన్ ఆయన ఫ్రెండ్ లాయరే ఒక హౌస్ కొనుక్కొని ఆయన మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసి అంటే చుట్టుపక్కల ఆయన రెంట్లకి ఇచ్చేలా కూడా కన్స్ట్రక్ట్ చేసేసి ఆయన కూడా అక్కడే ఉంటున్నారు. 5-6 years తర్వాత ఇట్స్ ఎస్సీ ఎస్టీ ల్యాండ్. అండ్ ఆ తర్వాత వాళ్ళు వచ్చి లీగల్గా నోటీస్ ఇచ్చి ఆపేశారనమాట. ఈవెన్ దో ఆయన ఒక పెద్ద లాయర్ అయ్యుండి కూడా అక్కడి నుంచి ఆయన వచ్చేయాల్సి వచ్చింది. హీ కాంట్ టేక్ ఇట్. అక్కడ ప్రాబ్లం అయితే ప్రాబ్లం, ఎందుకంటే చాలా సెక్షన్స్ ఉన్నాయన్నమాట, చాలా రూల్స్ అనేవి ఉన్నాయి ఇట్లాంటి విషయాల్లో. సో ఎవరు ఈవెన్ లాయర్ అయినా ఈవెన్ జడ్జ్ అయినా కూడా ఏం చేయలేరు. ఇది బిగ్గెస్ట్ థింగ్. నేను చెప్పేటప్పుడు ఏంటి ఇంత సోదని మాత్రం అనుకోవద్దు. ఇది ఫేస్ చేస్తే కానీ అందులో పడితే తప్ప ఆ పెయిన్ అనేది ఎవరికి తెలియదు. మనం ఆల్మోస్ట్ ఒక 5 lakhs 10 lakhs వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత తిరిగి ఆ బిల్డర్ నుంచి తీసుకోవాలంటే అది ఎంత ప్రాబ్లంగా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో పాయింట్ నెంబర్ 1 and 2 కవర్డ్. జనరల్ ల్యాండే ఎక్కువ చూసుకోండి. ఎస్సీ ఎస్టీ ల్యాండ్ జోలికి మోస్ట్లీ ఆ గోమాలాస్ జోలికి అస్సలు పోవద్దండి. పోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. మేబీ ఇప్పుడు అవ్వకపోతే ఫ్యూచర్. ధైర్యం చేసి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ ధైర్యాలు చూసి ఓకే మనం ప్రొసీడ్ అయిపోదాం అని మాత్రం అనుకోవద్దండి. 2 లాయర్ని జాగ్రత్తగా చూస్ చేసుకోండి. దట్టు ఇట్లాంటి వాటికి పర్టికులర్గా ఉండే లాయర్స్ని మాత్రమే అప్రోచ్ అవ్వండి. జనరల్ లాయర్స్కి వీటి మీద ఇన్ డెప్త్ తెలియదు. సో అలా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఓకే అనేసిన తర్వాత మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ని తెలిసిన వాళ్ళని అడిగి మరి జాగ్రత్తగా లాయర్ని చూస్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే హౌస్ కొనాలి అంటే ఒకప్పటి ఫార్ములా వేరు. లైక్ మన పేరెంట్స్ ఇట్లా అంతా చెప్తా ఉండేవాళ్ళు కదా, అట్లీస్ట్ మీరు ఒక ఇల్లు కొనాలన్నా కట్టాలన్నా మీ దగ్గర 50% అమౌంట్ అయినా ఉంటేనే మీరు లోన్కి వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. ఈవెన్ మా ఫాదర్ అలా చెప్పేవాళ్ళు. బహుశా అందుకే మాకు చాలా లేట్ అయింది అనుకుంటా హౌస్ కొనుక్కోవడానికి. బట్ మీ దగ్గర 20% అమౌంట్ ఉన్నా కూడా మీకు రిమైనింగ్ వస్తుంది, లోన్ వస్తుంది. అది కూడా మీరు క్యాల్కులేటెడ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 lakh శాలరీ వస్తుందంటే దానికి తగినట్టుగా ఇంటూ 5 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ చూసుకొని మీరు ఆ లోన్ కట్టగలరు అనుకుంటే హ్యాపీగా మీరు కొనడానికి ముందుకు వెళ్ళొచ్చు. ఆలోచించకండి. ఎందుకంటే ఫర్ ఎవ్రీ 2 years 3 years బెంగళూరులో రేట్స్ అనేవి చేంజ్ అయిపోతూనే ఉన్నాయి. దట్ ఆఫ్టర్ కరోనా 2022 తర్వాత రెంట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకంటే కరోనాలో వాళ్ళకి వచ్చిన లాస్ట్ అంతా ఆల్మోస్ట్ ఓనర్స్ ఈ గ్యాప్లో మొత్తం ఫిల్ చేసేసారనమాట. ఈవెన్ పీజీలు కూడా ఫుల్గా ఉన్నాయి. సో మీరు కొనాలనుకునే ఉన్నప్పుడు అట్లీస్ట్ సమ్ గోల్డ్ అండ్ డౌన్ పేమెంట్కి మీ దగ్గర కొంచెం అమౌంట్ గోల్డ్ ఉంది అంటే మాత్రం మీరు 80% లోన్కి, ఈవెన్ కొన్ని అపార్ట్మెంట్స్లో 90% లోన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ధైర్యం చేసి అయితే కొనొచ్చు. ఇట్స్ ఏ బిగ్ అడ్వాంటేజ్. అది మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే అర్లీ ఏజెస్లో కొనడం కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. బికాజ్ మన పిల్లలు మంచిగా చదువుకొచ్చే లోపు ఒక 10 years లోపే ఆ హోమ్ లోన్ని కట్టేయచ్చు. అండ్ హోమ్ లోన్తో ఉన్న బిగ్ మ్యాజిక్ ఏంటి అనేది నేను మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎంత బాగా మనం హోమ్ లోన్ కట్టేయచ్చు, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది లాంగ్ టర్మ్లో తీసుకున్న తర్వాత మనం తొందరగా ఎలా ఫినిష్ చేయొచ్చు అనేది మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇన్ కేస్ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక. సో కొనాలనుకున్న వాళ్ళు అర్లీ ఏజెస్లో ట్రై చేయొచ్చు. అంటే ఇంకొకటి ఫస్ట్ చెప్పిన 2 ఏంటంటే కేర్ఫుల్గా ఉండడం.
పాయింట్ 3 ఏంటంటే మీరు ధైర్యం చేసి అయితే కొనొచ్చు అనేసి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన సిబిల్ స్కోర్ ప్రకారం వీటన్నిటి ప్రకారం జాగ్రత్తగా చూస్ చేసుకోండి. హోమ్ లోన్ చూస్ చేసుకునేటప్పుడు ఈవెన్ క్యాన్ఫిన్ అయితే అది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట లోన్స్. ఎల్ఐసి అయితే ఇట్స్ ఓకే. అట్లా కొన్ని బ్యాంక్స్ ఏంటి అంటే ఒకవేళ మీకు 3-4 చాయిసెస్ ఉన్నాయనుకోండి, మంచిగా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్నదే చూస్ చేసుకోండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మీకు అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఇట్స్ ఓకే. దీని గురించి ఎక్కువ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో హోమ్ లోన్ కూడా చూసుకోవచ్చు. అండ్ దెన్ రిజిస్ట్రేషన్ కాస్ట్లో కూడా మనకి కొంతమంది బిల్డర్స్ 2 ట్యాక్స్లు కడతారు. మోర్ దెన్ 50 lakhs హోమ్ లోన్ అయితే కనుక 2 taxes కట్టాల్సి ఉంటుంది. కొంతమంది బిల్డర్స్ వాళ్ళే ఇస్తారు, లేదంటే మన చేత కూడా పే చేయిస్తారు. మనకు ఆ టైంలో అవేర్నెస్ లేకపోతే ఖచ్చితంగా మన చేత పే చేయిస్తారు అనమాట. సో ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ట్యాక్స్ కట్టే విషయంలో అది అడిషనల్ అనమాట. సో హోమ్ లోను మనం ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎస్టిమేషన్ వాళ్ళు పేపర్స్లో అలా డిఫరెంట్గా చూపిస్తారు, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ దెన్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం చూస్ చేసుకునేటప్పుడు ఆ కమ్యూనిటీ కానీ ఏదైనా కూడా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. అండ్ దెన్ కొన్ని అపార్ట్మెంట్స్ ఏమవుతుందంటే ఇక్కడ స్టార్టింగ్ ఇప్పుడే అయిపోతుంది, 2 yearsలో అయిపోతుంది, 2.5 yearsలో అయిపోతుంది, ఇలా చెప్తూ ఉంటారనమాట. సో అలా చెప్పిన ప్రతిదీ బిలీవ్ చేయదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టార్టింగ్లోవి ఇన్వెస్ట్మెంట్ కోసం చేస్తూ ఉంటారు. సో మనం రెడీ టు మూవ్ అవ్వాలి అలా అనుకుంటే కొంచెం కన్స్ట్రక్ట్ అయిందే కాస్ట్ ఎక్కువైనా కానీ వాటికే వెళ్ళండి. ఎందుకంటే ఈవెన్ వాడు బిఎంఆర్డీఏ ఇట్లా అయినా కూడా మొత్తం గవర్నమెంట్ నుంచి రావాలి, రెరా అంటూ ఉంటారు కదా. సో ఆ రెరా యాక్ట్ అయినా కూడా వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుందంట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2025కి ఇస్తాము అంటే దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందంట. మనకు అది తెలియక వాడు రెరా యాక్ట్ కాబట్టి ఇట్స్ ఓకే వాడు అనుకున్న టైంకి ఇస్తాడని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే బిల్డర్కి దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ కొన్ని బిల్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియాలో శ్రీరామ్ అనే బిల్డర్ ఉంటుంది. సో వాళ్ళు అనుకున్న టైంకి ఇవ్వలేకపోతే, హ్యాండ్ ఓవర్ చేయలేకపోతే దాని తర్వాత ఒక 6 months తర్వాత నుంచి వాళ్ళు సర్టెన్ అమౌంట్ మనకి పే చేయాలన్నమాట, లైక్ రెంట్. బికాజ్ అది లేట్ అయ్యే కొద్దీ మనకు వచ్చే ఇన్కమ్ పోతుంది కాబట్టి వాళ్ళు సర్టెన్ అమౌంట్ పే చేస్తారంట. ఆల్రెడీ అలా పే చేస్తున్న కేసెస్ మేము చూసాము. సో ఇలాంటివన్నీ మీరు కొనే అపార్ట్మెంట్స్లో ఉందా లేదా అవి చూసుకోండి. అండ్ ఫెసిలిటీస్ ఎంత బాగుంది, దానికి మనం కట్టబోయే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాకనే ఒక హోమ్ పర్చేసింగ్ అనేది వెళ్ళండి. అండ్ డిఫరెంట్ ఖాతాలు ఉంటాయి. ఖాతా ఉందని చెప్తారు, ఆ తర్వాత మళ్ళీ అక్కడ చూస్తే మాత్రం సరిగ్గా ఖాతా కూడా ఉండదు. సో ఇలాంటివన్నీ ప్రాపర్గా మనకి లీగల్ వెరిఫికేషన్లోనే అన్నీ చూసుకోండి. ఈవెన్ మనం ఎంతో పెద్ద అమౌంట్ పెట్టి మనం హౌస్ కొంటాము, చాలామంది ఇల్లీగల్ చూపించడానికి ఎక్కువ ఆలోచిస్తారు. పోతే 5,000 10,000 అనుకొని ప్రాపర్గా లీగల్ చూపించుకొని అది జనరల్ ప్రాపర్టీ అంత బాగానే ఉంది, ఓకే ప్రాబ్లం లేదు అని అనుకున్న వాటి జోలికి మాత్రమే వెళ్ళండి. అండ్ రీచ్ అయ్యి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఇది మీకు అట్లీస్ట్ యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ హోమ్ లోన్ తీసుకున్న తర్వాత దాన్ని ఎంత మ్యాజికల్గా మనం రెడ్యూస్ చేయొచ్చు, ఎంత త్వరగా పే చేసేయచ్చు అనేది నేను ఇంకో వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మేము ఏం లోన్ తీసుకున్నాం, మేము ఎలా రెడ్యూస్ చేసాము, దాన్ని ఇంట్రెస్ట్ రేట్ అంతా అనేది లైవ్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మాదే ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe to my channel. Bye.